వివరణ. నీరు 73.7 గ్రాములు, మాంసకృతులు 13.3 గ్రాములు, కొవ్వు పదార్థాలు 13.3 గ్రాములు, పిండి పదార్థాలు 0, శక్తి 173 క్యాలరీలు, లవణాలు 1 గ్రాము, పీచు పదార్థాలు 0, కాల్షియం 60 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 220 మిల్లీగ్రాములు, ఐరన్ 2.1 మిల్లీగ్రాము. అలాగే కోడిగుడ్లో ఉండే ఇతర పోషక పదార్థాల్లో విటమిన్ ఏ 420 మిల్లీగ్రాములు, B1 విటమిన్ థైమిన్ అంటారు కదా 0.1 మిల్లీగ్రాము, రిబోఫ్లోవిన్ 0.26 మిల్లీగ్రాములు, నియాసిన్ 0.2 మిల్లీగ్రాము, ఫోలిక్ యాసిడ్ 78.3 మిల్లీగ్రాములు. ఇప్పుడు మీరు విన్నది 100 గ్రాముల కోడిగుడ్లో పోషక పదార్థాల లిస్ట్ అంతా. మరి మీకు అనిపిస్తుంది మరి 1.5 గుడ్డుకు లెక్కేస్తే అట్లా అనొచ్చు. అందుకని మీకు ఇతర పోషక పదార్థాలు లెక్కలు కాబట్టి అట్లా ఇచ్చాం. ఒక్క కోడిగుడ్లో ఉండే పోషక పదార్థాలు నేను మీకు గుర్తుండటం కోసం తెలియచేస్తున్నా. 60 గ్రాములు ఒక కోడిగుడ్డు అంటే 2.5 రూపాయల రేటు ఉంది. ఒక కోడిగుడ్డు తింటే మీకు దాని ద్వారా వచ్చే మాంసకృతులు 8 గ్రాములు. రోజుకి మనకైతే 50 గ్రాముల మాంసకృతులు 60 దాకా కావాలి పెద్దోళ్ళకి, పిల్లలకైతే 80-90 గ్రాముల వరకు కావాలన్నమాట. మరి మనకు ఒక గుడ్డు తింటే 8 గ్రాముల మాంసకృతులు వస్తాయి. కొవ్వు పదార్థాలు 8 గ్రాములు ఉంటాయి ఒక గుడ్డు తింటే. అట్లాగే ఒక గుడ్డు తింటే మీకు వచ్చే శక్తి ఎంతో తెలుసు, 103 క్యాలరీల శక్తి వస్తుంది. ఇక విటమిన్లు అంటారా, అవి కామన్గా ఉంటాయి. ఈ గుడ్డులో మంచిది అని వైద్యులు బాగా ఎంకరేజ్ చేయడానికి ఒక వాస్తవం ఉంది. ఏమిటంటే ఈ గుడ్డులో ఉన్న మాంసకృతులు మన పొట్ట ప్రేగుల్లో అరిగిన తర్వాత ఒక కోడిగుడ్లో 8 గ్రాములు ఉన్నాయి. 8 గ్రాములు మాంసకృతులు మన చిన్న ప్రేగుల గోడల నుంచి రక్తంలో చేరి మన శరీరంలోకి వెళ్ళిపోతాయి, వంట పట్టేస్తాయి. అంటే 8 గ్రాముల కొవ్వు పదార్థాలు వెళ్ళిపోతాయి. ఎక్కడ అసలు వేస్ట్ పోదు గుడ్డులో ఉన్న మాంసకృతులు కానీ కొవ్వు కానీ. అంటే అంత బాగా అరుగుతాయి, ప్రేగులు బాగా గ్రహిస్తాయి. అదే మీరు ఏ కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, లేకపోతే మొలకెత్తిన విత్తనాలు, లేకపోతే వేరుశెనగ పప్పులో తిన్నారనుకోండి, అందులోనూ 8 గ్రాముల మాంసకృతులు ఉన్నాయి. అంటే సుమారు అన్నే మీరు తిన్నారు. ఇన్ని వేరుశెనగ పప్పుల్లో కూడా 8 గ్రాములు వచ్చినాయి అనుకోండి. ఇన్ని వేరుశెనగ పప్పులు మీరు తింటే 8 గ్రాముల మాంసకృతులు మీకు ఇందులో ఉన్నప్పటికీ పొట్టా ప్రేగులు అరిగాక మీ శరీరం పీల్చుకునేది 6 గ్రాములు, 5 గ్రాములు అట్లా ఉంటుంది. కొవ్వు పదార్థాలు కూడా అంతే ఉంటాయి. ఉన్నదంతా పేగులు పీల్చుకోలేవు శాకాహారములు అయితే. అంటే మన నిర్మాణం ఏదైనా మాంసాహారానికి అనుకూలంగా వచ్చిందా అని మీరు సందేహపడచ్చు. కాదు, మన నిర్మాణం మాంసాహారానికి రాలేదు, శాకాహారానికే వచ్చింది. శాకాహారంలో ఉన్న ఒక గుణం వల్ల మొత్తం వెళ్ళి ఉపయోగపడవు, కొంత మోషంలో వచ్చేస్తాయి. ఎందుకండి అనొచ్చు. మనము తిన్న వేరుశెనగ పప్పుల్లో 8 గ్రాములు కొవ్వున్నా, 8 గ్రాములు మాంసకృతులున్నా, ఇవి అరిగిన తర్వాత ప్రేగులు పీల్చుకోవాల్సినంత పీల్చుకుంటాయి. 5 గ్రాములో 6 గ్రాములు వెళ్ళిపోతాయి. మిగతా 2-3 గ్రాముల మాంసకృతులు కొవ్వులు మోషన్లు ఎందుకు వస్తాయి అంటే ఇట్లా పీచు పదార్థాలు ఉంటాయి. ఈ పీచు పదార్థాలు ఏం చేస్తాయి, అన్నిటినీ లోపలికి వెళ్ళనివ్వకుండా కొన్నిటిని కిందకి లాక్కొచ్చేస్తాయి. సరిగా జీర్ణం కాకుండానే కిందకు వచ్చేస్తాయి అన్నమాట. మరి వేస్ట్ కదండి అనొచ్చు. వేస్ట్ కాదు, అది రాకపోతే పేగులు కుళ్ళిపోతాయి, చెడ్డ క్రిములు పెరిగిపోతాయి. అందుకని పీచు పదార్థాలు అనేవి మాంసాహారాల్లో ఉండవు. అందుకని వాటికి ప్రేగులు క్లీన్ చేసే గుణం ఉండదు. అంటే మనకు అంత ఉపయోగపడింది 1-2%, 3% కిందకు వచ్చేస్తే దండగేంటి? ఈ రూపంలో ప్రేగులు క్లీన్ అవుతున్నాయిగా. మరి 7 మీటర్ల పొడవుండే ప్రేగుల్ని శుద్ధి చేయడానికి ఇంత చక్కగా ఉపయోగపడుతున్నది కదా శాకాహారం. మాంసాహారంలో అది మైనస్ అన్నమాట.
మాంసాహార జంతువులు ఉంటాయే వాటి డిజైన్ వేరు మళ్ళా, అది మనం తర్వాత కార్యక్రమాల్లో మీకు తెలుస్తాయి. అందుకని వాటికి హాని ఉండదు, వాటి నిర్మాణం వేరు, మనది శాకాహార నిర్మాణం. అందుకని ఇలా కొంత వచ్చేస్తాయి. అందుకని డాక్టర్లు అంటారు శాకాహారం తింటే అందులో మాంసకృతులు కొవ్వు పదార్థాలు వంట పట్టేదానికంటే మాంసాహారం ద్వారా వచ్చే మాంసకృతులు కొవ్వు పదార్థాలు వంట పట్టడం బాగా ఉంటాయి కాబట్టి మీరు ఈ బాగా తినండి అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని ఉన్న యథార్థం ఇది. మరి మనందరికీ గుడ్డుల్లో ఉన్న లాభాలు ఇవి, గుడ్డుల్లో శాకాహారం కాదని ఇట్లాంటి మనం చెప్పుకున్నాం. మరి చాలామంది గుడ్లు అసలు తినకూడని వారు ఉన్నారు కదా, మరి వాళ్ళకి మంచి మాంసకృతులు మంచి పోషక పదార్థాలు శక్తి ఎట్లా వస్తుంది? శాకాహారంలో గుడ్డుకు మించిన బలమైన ఏమీ లేవా? లేవనే చాలామంది అంటారు. మాంసము గుడ్లు పాలకు మించిన ఇంకోటి ఎక్కడుందండి సృష్టిలో? అవే నెంబర్ 1 అనుకుంటారు. అలా మీరు అనుకుంటే పొరపాటు. చాలా ఉన్నాయి. కోడిగుడ్డులో ఏ పోషక పదార్థాలు ఎట్లాంటివి ఉంటాయో దానికి మించినవి కూడా ఉన్నాయి, దానికంటే ఖర్చు తక్కువలో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆమదం చెట్టు ఒకటే ఉంది, ఇంకా పోలిక లేదు కదా, అదే మహావృక్షం. దానికి కూడా పోలిక ఉండాలి. అప్పుడు ఇది పెద్ద చెట్ట ఇది చిన్న చెట్ట తేలాలంటే ఇంకొకటి పోటీకి ఉండాలి. గుడ్డుకి పోటీ శాకాహారంలో ఏంటో చూద్దాం. మరి నేను గుడ్డు తినమని ఎంకరేజ్ చేయను, నేను ఇప్పటివరకు ఎవరికి గుడ్డు తినమని చెప్పాల. తినేవాళ్ళను కూడా ఆలోచించమంటున్నా. గుడ్డు తినటం పోషకాహారానికి మంచి సప్లిమెంట్, నేను అక్కడ ఎంకరేజ్ చేస్తున్నా. చాలామంది మరి గుడ్లు కొనుక్కోలేని స్థితిలో ఉంటారు. అది మీకు తెలుసు కదా. మనందరి బ్రతికేంటో తెలుసా? ఇదివరకు కనుక గుడ్డు ఎప్పుడన్నా ఉడకేస్తే 4 మొక్కలు చేసి ఇంతంత మొక్క ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కరికి. కొంతమందికి అయితే సగం, అన్నకు సగం తమ్ముడికి సగం, ఇద్దరికి గుడ్డు పెట్టలేక ఈ రోజుల్లో కూడా గుడ్డు కొనుక్కోలేని స్థితి ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ పెడితే పిల్లలకి అప్పు చేసి పెడతారు, కానీ పెద్దల గుడ్డు తినరు. అందరు తింటే డబ్బులు అయిపోతాయని ఒప్పుకుంటారు ఈ విషయం. ఇంట్లో 4 ఉంటే 4 కోడిగుడ్లు తింటున్నారని రోజు ఏదో మిగతా వాళ్ళకి పెడతారు. మనందరికీ పోషకాహార లోపం ఉంది, కానీ అంత ఖర్చు భరించలేక. అలాంటి వారికి కూడా అతి తక్కువ ఖర్చులో నేను గుడ్డు తినలేదనే ఫీలింగ్ లేకుండా మీకు దానికంటే బలమైన ఆహారాలు ఏమైనా ఉంటే ఆలోచించబోతున్నాం. అంచేత తదుపరి కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు డీటెయిల్డ్గా లెక్కలతో సహా ఇవ్వబోతున్నాం. మీరందరూ పెన్ను పేపర్ కూడా రెడీగా ఉంచుకోండి. అందరికీ సెలవు. నమస్కారం.